ఇటుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, షర్మిల చేసిన వ్యాఖ్యలు, మణిపూర్ ఘటనను ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం దేనికి సంకేతంగా భావించవచ్చు? జగన్ని క్రైస్తవుడు అంటూ ఆమె చెప్పడాన్ని ఏ విధంగా చూసుకోవాలి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మణిపూర్ అల్లర్లకు సంబంధించి కూడా వేలాది మంది నిరాశ్రులయ్యారు. కొన్ని చర్చిలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ, టీడీపీ మాత్రం ఎక్కడ కూడా బీజేపీని వ్యతిరేకిస్తూ ఒక ఖండనగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా షర్మిల రాజకీయ రంగప్రవేశం చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీ ఓటు బ్యాంకుపై కీలకంగా మారింది. దీంట్లో క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు చాలా కీలకంగా పరిస్థితి కనిపిస్తోంది. 2004, 2009, 2014, 2019 ఈ 4 సంవత్సరాల ఒక ప్రామాణికంగా చేసుకుంటే 2004, 2009లో దాదాపుగా 60 లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో దాదాపుగా 60-65% మంది అప్పట్లో కాంగ్రెస్కి, 2009కి సంబంధించి మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ తర్వాత 2014కు సంబంధించి దాదాపుగా 90 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో దీంట్లో వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి దాదాపుగా 1-2% తేడాతో సమాంతరంగా 2 పార్టీలకు ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2019కి వచ్చేసరికల్లా దాదాపుగా 1,08,00,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి కనిపించింది 2019లో. సో ఈ కోటి సంబంధించిన ఓట్లకు సంబంధించి కూడా 65% మంది ఓటర్లు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. 35-36% మంది టీడీపీకి మద్దతు పలికారు. అలాగే ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంకుకు సంబంధించి షర్మిల భర్త బ్రదర్ అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లతో, చర్చిలతో సమావేశాలు నిర్వహించడం, పాస్టర్లతో ముఖాముఖి నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఈ ఓటు బ్యాంకుని వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన ప్రచారం, ఆయన సమావేశాలు, ఆయన భేటీల మూలంగానే వైఎస్ఆర్సీపీకి 15% ఓటు బ్యాంకు అదనంగా వచ్చిందని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్సీపీ అంతర్వ్యూహంగా జరిగిన చర్చలో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా 2014కు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు. సో ఈ నేపథ్యంలో తిరిగి ఆ ఓటు బ్యాంకుని తమ వైపు మళ్లించుకోవటమే ప్రధానమైన ఏజెండాగా షర్మిల తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ, అలాగే ఏదైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందో ఈ క్రిస్టియన్ ఓటు బ్యాంకుని తిరిగి తమ వైపు మళ్లించుకోవడంలో భాగంగానే మణిపూర్ అల్లర్లు జరిగి అంతమంది చనిపోయి చర్చిలు ధ్వంసం చేసినా కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఖండన చేయలేదు, కనీసం ఖండించలేదు. ఆ అంశం గురించే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఈ క్రిస్టియన్ ఎస్సీ ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకుని వైసీపీ నుంచి డైవర్ట్ చేయడంలో భాగంగానే షర్మిల ఈ వ్యాఖ్యల్ని ప్రధానంగా చేసినట్లు కూడా మనం భావించాలి. ఎందుకంటే 2004, 2009 ఎన్నికల్లో తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బరిలో ఉండి గెలుపొందడం జరిగింది. 14లో టీడీపీ వచ్చింది, 19లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో 3 ఎన్నికల్లో వారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్, వైసీపీకి మద్దతు పలికిన నేపథ్యంలో తిరిగి ఆ ఓటు బ్యాంకును సాధించుకునే లక్ష్యంగానే షర్మిల ఈ వ్యాఖ్యలు చేసిందని మనం ప్రధానంగా భావించాలి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.